వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను హిమ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సిద్ధమైంది. సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను క్లియర్ చేసేందుకు నడుం బిగించింది అనే విషయం తెలిసిందే. అంతేకాకుండా ఎల్ఆర్ఎస్ ఫీజులో 25% రాయితీ కల్పిస్తూ ఈ నెల 31వ తేదీన రుసుము చెల్లించాలని దరఖాస్తుదారులకు సూచించింది. అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి భవిష్యత్ అవసరాల కోసం వదిలిన ఖాళీ స్థలాలకు చెల్లించాల్సిన ఛార్జీల్లో ప్రోరేటా విధానంపై దరఖాస్తుదారులు గందరగోళం నెలకొంది. ఓపెన్ స్పేస్ ఛార్జీలు చెల్లిస్తే సరిపోతుందని ప్రభుత్వం ఉన్నతాధికారులు గతంలోనే ప్రకటించారు. క్షేత్రస్థాయిలో మాత్రం అందుకు భిన్నంగా అధికారులు వ్యవహరిస్తున్నారు అంటూ కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ విధానం ప్రకారం ఎలాంటి మినహాయింపు ఇవ్వకుండా పూర్తి స్థాయి ఛార్జీలు వసూలు చేస్తున్నారు కొందరు. దరఖాస్తుదారులు సైతం దీన్ని పరిగణలోకి తీసుకోకుండా మొత్తం 14% ఛార్జీలను చెల్లిస్తున్నారు. ఆగస్టు 26, 2020కు ముందు ఉన్న పంచాయతీ లేఅవుట్లకు మాత్రమే ఈ అవకాశం కల్పించారు. అయితే లేఅవుట్లలో కనీసం 10% ఇప్పటికీ రిజిస్ట్రేషన్ అయ్యి ఉండాలని ప్రభుత్వం నిబంధన విధించింది. ఎల్ఆర్ఎస్ రుసుముతో పాటు 14% ఓపెన్ స్పేస్ ఛార్జీలను చెల్లించాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం ప్రతి లేఅవుట్లలో 10% ప్రజా అవసరాల కోసం ఖాళీ స్థలాలను వదలాల్సి ఉంటుంది. అక్రమ లేఅవుట్లలో మాత్రం చాలా వరకు ప్రజా అవసరాలకు ఖాళీ స్థలాలను వదలలేదు. వీటికి కూడా అదనంగా 14% ఛార్జీలు వసూలు చేస్తున్నారు. కొందరు 10%కి బదులు 5% భూమి వదిలేశారు. దీని ప్రకారం 5% ఓపెన్ స్పేస్ ఛార్జీలు వసూలు చేయాలి అని నిర్ణయించారు. కొందరు అధికారులు మాత్రం అందుకు విరుద్ధంగా 14% తీసుకుంటున్నారు. ఈ విషయంపై దరఖాస్తుదారులు అధికారుల మధ్య సమన్వయం లోపించిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. హెచ్ఎండిఏ పరిధిలోని 3.2 లక్షల దరఖాస్తులు ఈ నెల 31 వరకు క్లియర్ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. చెరువులు, ఇతర నీటి వనరులు 200 మీటర్ల దూరంలో ఉన్న లేఅవుట్లను క్రమబద్ధీకరించకుండా ఇతర అన్ని లేఅవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ఇప్పటికే సిద్ధమైంది. ప్రభుత్వం అక్రమ లేఅవుట్ల క్రమబద్ధీకరణకు చొరవ తీసుకోవడం మంచిదే అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వం మరింతగా నియమ నిబంధనలు ప్రచారం చేసి సామాన్యులకు అర్థమయ్యేలాగా తెలియజేయాలని కోరుతున్నారు.